హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. టైం ఫ్రేమ్ చూసినట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 24 నవంబర్ నుంచి 28 నవంబర్, మోస్ట్లీ 5 ట్రేడింగ్ డేస్లో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ లో ఏమైంది, ఇంపార్టెంట్ హై ఏమైంది, అలాగే ప్యాటర్న్స్ ఏమవుతున్నాయి, వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మనకు ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏవవుతాయి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏవవుతాయని ముందుగానే మనం వీక్లీకి కావాల్సిన మొత్తం ప్రిడిక్షన్ అనేది చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క ప్యాటర్న్ మీరు గమనించండి. ఏవైతే బ్లాక్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయో అది 24th ట్రేడింగ్ డే బిగినింగ్ అనమాట. ఏదైతే బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో అది 28th ఎండింగ్ డే అనమాట. సో ఇక్కడ 24th తర్వాత మార్కెట్ ఎక్కడ ఒకసారి లో తర్వాత ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఏ విధంగా మూవ్ అయిందని చూసినట్లయితే ఆల్మోస్ట్ మార్కెట్ ఈ విధంగా కంటిన్యూ బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాలో అవుతూ అగైన్ ఏమైందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ ఈ లోని బ్రేక్ అవ్వలేదు చూడండి. ఈ లోకి ఎబోవే అగైన్ ఏమవుతుంది, సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అయిందనమాట. సో అగైన్ అప్ సైడ్కి మూవ్ అయింది. అగైన్ ఇప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, బట్ ఏమైంది, ఈ యొక్క లోని బ్రేక్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయ్యింటే ఏమయ్యేది, బేరిష్ అయ్యేది అనమాట. బట్ లోని బ్రేక్ అవ్వలేదు, అంటే బయ్యర్స్ సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్. అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళింది అనమాట. సో ఇలా అప్ సైడ్కి వెళ్తుంది. ఇలా అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి గమనించండి. సో ఇదేమవుతుంది, ప్రీవియస్ హై అవుతుంది. ఈ యొక్క హై ఇక్కడ చూడండి, ఈ యొక్క హై ఏమవుతుంది, ప్రీవియస్ హై అవుతుంది. ఎప్పుడైతే ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ ఇచ్చిందో అంటే బీఓఎస్ అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది, బీఓఎస్ జరిగిందండి. ఆ బీఓఎస్ తర్వాత మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగిందనమాట. సో ఫైనల్గా 59,889 వరకు మనం ర్యాలీని చూసామన్నమాట. సో నెక్స్ట్ వీక్ ఏ విధంగా ప్రిడిక్షన్ చేసుకుంటాము, ఈ హై అండ్ లోస్ని బేస్ చేసుకొని, అలాగే ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా నెక్స్ట్ వీక్కి సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దామనే విషయం ఇప్పుడు కనుక్కుందామండి. రైట్, సో ప్రజెంట్ నెక్స్ట్ వీక్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, రెడ్ కలర్ లైన్లో అప్లై చేసి చూస్తున్నాను. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 59,889 రూపీస్ అవుతుంది. ఒకవేళ దీని ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ వీక్ ఏమవుతున్నానండి, ఒకవేళ నెక్స్ట్ వీక్ దీని ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే అప్ ట్రెండ్ అనేది చూస్తాము. బట్ మనకు బేరిష్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క రెసిస్టెన్స్కి బిలో, అంటే అప్పుడు సపోర్ట్లో ఉంటుందండి. ఎప్పుడైతే ఈ యొక్క 59,889కి ఈ విధంగా బిలో సస్టైన్ అయితేనే బేరిష్ చూస్తామన్నమాట. రైట్, ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయితే అంటే మండే గిన గ్యాప్ అప్ అయి ఆ విధంగా 59,889 ఎబోవ్ సస్టైన్ అయితే అక్కడి నుంచి అప్ ట్రెండ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడు బేరిష్ చూస్తామంటే 59,889 బిలో సస్టైన్ అయితేనే బేరిష్ చూస్తాము. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ బేస్ మీద ఎలా ఉందనేది ఒకసారి గమనిద్దాం. ప్యాటర్న్ బేస్ మీద హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూని గమనించండి ఇంకొకసారి. ఈ వాల్యూ కూడా స్ట్రాంగ్ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ వీక్కి సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్కి ఎప్పుడు కూడా మనము గ్రీన్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తాం. ఎందుకు ఈ వాల్యూ సపోర్ట్ అవుతుందంటే చూడండి, ఏదైనా ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత అదే రెసిస్టెన్సీ మనకి ఏమవుతుంది, సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, సర్కిల్ వేసి అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క సర్కిల్ని గమనించండి ఒకసారి, బ్లూ కలర్ యారో మార్క్తో ఇండికేట్ చేస్తున్నా. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఈ హైని చూడండి, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే దీనికి ఏమవుతుంది, సపోర్ట్గా వర్క్ అవుతుంది. అయిందా? రైట్ అండి. ఇప్పుడు మార్కెట్ అగైన్ డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, 59,376 అనే వాల్యూ అగైన్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా మార్కెట్ సస్టైన్ అయితే అగైన్ అప్ సైడ్ మూవ్ చూస్తాం. ఇక్కడ సస్టైన్ అవ్వకపోతేనే, బాగా గమనించండి నేను ఏం చెప్తున్నాను, సస్టైన్ అవ్వకపోతే అగైన్ బేరిష్ చూసే ఛాన్స్ ఉంది. రైట్ అండి, హారిజంటల్గా ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని సపోర్ట్ని ఫైండ్ అవుట్ చేసాం. బట్ ట్రెండ్ అనేవి కూడా ఉన్నాయి కదండి మార్కెట్లో. ట్రెండ్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ లైన్ బేస్ మీద చూసుకున్నట్లయితే, ట్రెండ్ ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది ఒక లో, ఇది ఒక లో, ఈ రెండు లోస్ని, ఇది ఒక లో, ఇది ఒక లో. బాగా గమనించండి, ఈ లోస్ని కలుపుతూ మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రెండ్ లైన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. బాగా గమనించండి, కరెక్ట్గా ఇప్పటి వరకు కూడా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ ఏమవుతుంది, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అవ్వలేదు. ఏ లోని మనము కలిపామండి, ఫస్ట్ ఇక్కడ ఒక లో కనిపిస్తుంది చూడండి, ఈ ఒక లోని సర్కిల్ వేసి చూస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఒక లో ఎక్కడ ఫామ్ అయింది, నియర్ బై ఇక్కడ ఒక లో, ఈ రెండు లోస్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ ఎక్స్టెన్షన్ చేసినాము. ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ వర్క్ అవుతుందా అంటే అవుతుంది. బాగా గమనించండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగిందనమాట, డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వలేదు. అగైన్ ఇంకొకసారి గమనించండి,
ఇక్కడి నుంచి కూడా అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ చేసింది. అగైన్ ఇదేమంటాం బుల్లిష్ ట్రెండ్ లైన్ అంటామండి, బుల్లిష్ ట్రెండ్ లైన్. ఓకే, ఫైనల్గా నిన్న క్లోజింగ్ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే నిన్నటి క్లోజింగ్ కూడా ఇక్కడ దాకే వచ్చి క్లోజ్ అయిందండి మార్కెట్. ఇప్పుడు మనకు రేపు ఏమవ్వాలా, ఈ యొక్క ట్రెండ్ లైన్ బాగా గమనించండి, ఈ ట్రెండ్ లైన్కి బిలో సస్టైన్ అయినా కానీ మనం ఏం చేస్తాము, బేరిష్ చూస్తాం అనమాట, బేరిష్ చూస్తాం. ఈ ట్రెండ్ లైన్కి బిలో సస్టైన్ అయినప్పుడు బేరిష్ చూస్తాము. బట్ ట్రెండ్ లైన్ బేస్ మీద మనము తీసుకుంటున్నప్పుడు సపోర్ట్ ఏమవుతాయి అని గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ కొంచెం వాల్యూస్ చేంజ్ అవుతాయండి. ఈ ట్రెండ్ లైన్ యొక్క లో చూసారు కదండి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది కదా ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకు 59,519 ఒక సపోర్ట్ అవుతుంది. ఆ సపోర్ట్ని బ్రేక్ ఇచ్చినట్లయితే మళ్ళీ 59,376 అవుతుంది. బట్ ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మంచి గ్యాప్ అయితే మనకు ఉందండి. ఇక్కడ ఒకవేళ ఇక్కడిగిన సస్టైన్ అవ్వకపోతే ఏంటంటే ఈ వాల్యూ 59,150 దగ్గర సస్టైన్ అవ్వకపోతే ఒక మంచి ఫాల్ అయితే అగైన్ పెద్ద గ్యాప్ అయితే ఉందండి డౌన్ సైడ్ కోసం. రైట్, అలాగే అప్ సైడ్ అయితే గమనించండి, అప్ సైడ్ ఏమనుకున్నాం 59,889 ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే అగైన్ అప్ ట్రెండ్ చూస్తాము. ఆ వాల్యూస్ ఎలా ఉంటాయనేది నెక్స్ట్ ఎవ్రీడే ఒకవేళ మార్కెట్ హై టు హై ఫామ్ అవుతుంటే అక్కడ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఓకే అండి, 1 వీక్కి కావాల్సిన మొత్తం ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రిడిక్షన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే కంటెంట్ బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకరికైనా కానీ ఈ సబ్జెక్ట్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు అలీజ్ బ్లూలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయనట్లయితే ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. లింకు ఛానల్కి బిలో ఉంటుంది. అలాగే దానివల్ల బెనిఫిట్స్ ఏమంటే 0 AMC ఛార్జెస్ అండి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కంప్లీట్గా 0. సో మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ అలీజ్ బ్లూలో ఓపెన్ చేసినట్లయితే అది కూడా నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.